నాకు అల్ఫామ్ చికెన్ కావాలి. ఆంటీ నీకు చక్కగా దోశలేసిస్తుంది. వద్దు, నువ్వేం చెప్పకు. నువ్వెందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఇలా ఏడుస్తూ ఉన్నావు అనుకో నీకు జ్వరం చేస్తుంది. ఏడవకుండా ఉండు. ఇదిగో మమ్మీ మాట్లాడు. నీ మమ్మీతో మాట్లాడను. నాకు అల్ఫామ్ చికెన్ కావాలి. జవి ఇది ఒకటే ఏడుస్తూ ఉంది, నేనేం చేయాలి చెప్పు ఇప్పుడు? దాంతో గొడవ తట్టుకోలేకపోతున్నాను. దానికి ఏం కావాలో కొని చెయ్యి, తను నేను వచ్చి చూసుకుంటాను. అమ్మ చికెన్ కొనివ్వమని చెప్పింది కదా, వెళ్దామా? కొట్టనట్టే అల్లరి పిల్ల. ఇటువంటి వాటిని ఎలా కనిపెడతావే నువ్వు? ఎక్స్క్యూజ్ మీ, హాఫ్ అల్ఫామ్ కావాలి. ఎంతసేపు? ఒక 10 నిమిషాలు పడుతుంది. 2 minutes వెయిట్ చేస్తే దోశ ఇచ్చేదాన్ని కదా. నాకు అల్ఫామ్ చాలు. ఐస్ క్రీమ్ కావాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్? రేయ్ అదిగో చూడు. ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ వద్దు. దీని విషయం ఇలా వదిలేయకూడదు. ఈ ఊళ్ళో మగాళ్ళు ఉన్నారని దానికి తెలిసేలా చెయ్యాలరా. నువ్వురా. నీకు ఐస్ క్రీమ్ ఇంట్లో తయారు చేసిస్తాను. ఎవర్రా పాప? దీంతో ఏం చేద్దామని? ఎక్కడ దొరికిందిరా ఇది? ఆ కాలనీలో గుర్రం లాగుంటుందే దాని కూతురిది. దాని గురించి నేను కూడా విన్నాను. పేగరు చాలా బాగుంటదంటగా. మాకేమొద్దు, ఆర్డర్ క్యాన్సిల్. బత్తలో మెత్తగా ఉన్నావు కదా, దీని కోపం వస్తుంది చూడరా. పాపకి చికెన్ తీసుకోకుండా వెళుతున్నావు. ఆ అమ్మ తాగి తందనాలు ఆడుతుంటే నువ్వు పిల్లని తీసుకొచ్చా వేషాలు వేయడానికి. ఆగవే. నువ్వు ఆడ మగ అన్న డౌట్ ఊరోళ్ళ అందరికీ ఉంది. ఈ రోజు ఆ విషయాన్ని తేల్చేద్దాం. ఇప్పుడే వచ్చారా? రెండు కూడా ఇప్పవే. ఇప్పో నేను చూస్తాను. ప్లీజ్. తర్వాత ఎవరు చూడలేదు తీయలేదు అనకూడదు. మొత్తం క్లియర్ గా తీసుకోండి. తీసుకోండి రా, తీసుకోండి. మొదలవే ఆ రెండు కూడా తీసేయి. ఇవ్వంటుంటే ఏంటి నువ్వు? ఏంట్రా ఇవే ఏంటి సమస్య? రారు. Help me please sir. Help me sir. సార్ మేమిద్దరం మందు కొట్టి హోటల్ దగ్గరికి వచ్చాం. రోడ్లో ఇది ఒక ఫుల్ చికెన్ కొనిస్తే మాతో పిల్లని పంపిస్తానండి. అంతేకాదు సార్, తను కూడా వస్తానని చెప్పింది. Stop this nonsense. సిర్ఫ్ వీళ్ళే సార్ మొదలు ఇక్కడికి వచ్చి. మీరు ఆ పాపని అడవికి తీసుకెళ్ళండి. ఇక్కడికి తీసుకురా. వద్దు సార్. అక్కడే ఉండు. మీ అమ్మా నాన్న ఎవరికి ఫోన్ చేయమంటావు? నాకెవరూ లేరు సార్. మరి ఏంటి ఆకాశం నుంచి కింద పడ్డావా? గల్ఫ్ నుంచి వచ్చిన ఫిలిపే సార్ దీని తండ్రి. ముందు ఆ ఫిలిప్ సార్కి ఫోన్ చేయండి. అలాగే. వెంటనే ఇక్కడికి రమ్మనండి, నేను మాట్లాడాలి. What for? He has nothing to do with this. అది మేం డిసైడ్ చేస్తాం, అర్థమైందా? ఏమైంది తను? అమ్మ వచ్చిందా? ఏమైంది? ఇలాంటి దాంతో పాపని పంపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏంటి సార్ ఇష్యూ? మీ కూతుర్ని కాసేపు వాళ్ళతో వదిలేసింది ఈ పోరం బొక్క. How dare you? కళ్ళు దించవే, అలా చూడకు. మీరు కంప్లైంట్ రాసిచ్చి వెళ్ళండి. నేను ఫోన్ చేసినప్పుడు రావాలి. వెళ్ళండి. అలాగే సార్, వస్తాం సార్. సార్ తను అలా చెయ్యదు సార్, నాకు నమ్మకం ఉంది. నమ్మకం ఉందా? మీ హస్బెండ్ నంబర్ చెప్పు. ఏ నంబర్ లేదా? సార్ వద్దు సార్. నంబర్ చెప్పు. 984717
63734. మీ ఆయన పేరేంటి? మధు. మధు, నేను పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ మాట్లాడుతున్నా. మీ భార్య, మీ కూతురుని సెక్షువల్ టార్చర్ చేసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. కొంచెం పెద్ద సమస్య. మీరు ఊళ్ళో లేరా? ఉన్నారు, మాట్లాడండి. హలో. జోవి పాపని ఒంటరిగా వదిలేసి వెళ్ళదని ఎన్నిసార్లు చెప్పాను? ఒంటరిగా లేదు మధు, మేరీ తోడుగా ఉండింది. అదే నేను చెప్పేది. దాన్ని ఇంట్లోకి రానివ్వద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పినట్టు చేయవా నువ్వు? నాన్సెన్స్. అయినా నా మాట నువ్వు ఎప్పుడు విన్నావులే. వెంటనే దాన్ని ఇంట్లోంచి పంపేయి. ఇదొక మిస్అండర్స్టాండింగే మధు, ప్లీజ్. ఏ మిస్అండర్స్టాండింగ్ లేదు. వెంటనే అమ్మాయిని తీసుకుని ఇంటికి వెళ్ళు. ఐ హావ్ నథింగ్ మోర్ టు సే. మధు, నువ్వు ఇంటికి వెళ్ళి కాల్ చేయి, లేకపోతే అసలు కాల్ చేయకు. అయితే మీ ఆయన చెప్పినట్టుగా పాపని తీసుకుని మీరు ఇంటికి వెళ్ళండి. దీని విషయం ఏం చేయాలో ఆలోచిస్తాను. ఇక్కడి నుంచి నా పాపని జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా జరిగిన తర్వాత బాధపడి ప్రయోజనం లేదు, అర్థమైందా? వెళ్ళండి. ఏంటి వెళ్ళరా? లేకపోతే కథ ఇంకా మారిపోద్ది. వెళ్ళండి. వెళ్ళి. వెళ్ళు. ఎక్కడున్నా మళ్ళీ నా దగ్గరికి రావాలి. ఆ రోజు నువ్వు ఎస్ఐగానే ఇక్కడికి వస్తానని చెప్పావు. ఇప్పుడేమైంది? విధి. దాని రాత ఎవరు మార్చలేరు. సార్, దీని తండ్రి ఇప్పుడు వస్తానండి. ఫోన్లో భయపెట్టాను. రానిపో. దీన్ని చీరతో లాకప్లో వేస్తే సమస్య అవుతుందా? మరి లంగా, జాకెట్, డ్రాయరు అంతా ఎలాస్టికే కదా. మరి దేంతోనన్నా ఊరేసుకుందంటే మనకే కదా సార్ ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం? మగవాడైతే చెడ్డీతో నుంచో పెట్టచ్చు, అమ్మాయి అయితే ముట్టుకోకూడదుగా. నేనేం చేయాలి? నిన్ను ఆడదానిలా చూడాలా, మగాడిగా చూడాలా? మాలా ఉన్న వాళ్ళకు మాత్రమే ఒక మగవాడి ఆడదాని మనసు అర్థమవుతుంది. ఆపవే. ఏం కావాలా నీకు? ఇంత చేసినా దాన్ని పొగరు చూడండి సార్. ఒకరు మగాడిదిగా, అప్పుడు డ్రాయర్తో నిలబెట్టు. ఇది బేసిక్ హ్యూమన్ రైట్స్ వయలేషన్. అయ్యో సార్, మీకు తెలీదు. రికార్డ్ ప్రకారం చూస్తే మగాలని డ్రాయర్తో నిలబెట్టొచ్చు. ఆడదానివని ఐడెంటిటీ ఉందా? ఉందా? లేదుగా. అప్పుడు డ్రాయర్తోనే. వెప్పు. విప్పు. లోపల ఏమేమి దాచించో మేము కూడా చూడాలిగా. రోషిని, నువ్వు వెళ్ళి హెల్ప్ చేయి. మేము చేస్తే తప్పవుతుంది. ప్లీజ్. చేతివే. చేతి చెప్తుంటే నీకు అర్థం కదా? అది ఎస్ఐ అప్లికేషన్ రిజెక్ట్ చేయడంతోనే అయిపోయింది కదా. ఇప్పుడేంటి? కేసు వేసి కోర్టుకు వెళ్తే ఆ పాప నిజం చెప్పదు. పీడోఫిలియా, ఇమ్మోరల్ ట్రాఫిక్ ఏవి పనిచేయవు. నువ్వు ప్రతీకారం కోసమే కేసు వేసావని వాళ్ళు అనుకుంటే నీ పని పోతుంది. నీ విషయం వేరు. కేసు రిజిస్టర్ చెయ్యొద్దు. సార్, ఇలాంటి వ్యక్తి మీద కోపం ఉందని చెప్తే అది నాకే అసహ్యం. సార్, ఆడమ్మగా కాకుండా టెస్ట్ రాసి ఎస్ఏ అవుతానని చెప్తే అది డిపార్ట్మెంట్కి అసహ్యం సార్. అందువల్లేగా ఆ రోజు ఆ రిపోర్ట్ పంపింది. మీరు చెప్పారుగా పంపమని. మరి ఇప్పుడెందుకు ఇలా చెప్తున్నారు? సార్, మళ్ళీ కాల్ చేస్తా సార్. ఓకే. రా. సార్, ఇతనే ఫిలిప్. ఏ ఫిలిప్? చెప్పరా. మీరు రమ్మన్నారంట. ఫిలిప్ సార్, వాడి నాన్న. ఇలాంటి ఒక వ్యక్తిని మీరు భూమి మీద పడేసి మీరు ఇంట్లో జాలీగా పడుకున్నారా? కూర్చోండి. మీరేగా వాడి నాన్న? కాదు. ఏంటి కాదా? అది సార్, నేను పోలీస్ స్టేషన్కి ఫస్ట్ టైం వచ్చాను. ఎందుకు? పోలీస్ అంటే భయమా? అవును సార్. అది ఉండాలి. ఆ భయం మీ కొడుక్కి అస్సలు లేదు. చిన్న పాపని తీసుకొని వ్యభిచారానికి వెళ్ళాడు. ఇప్పుడు కేసు ఏం వేయలేదు, తీసుకెళ్ళు. లేదు సార్, వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అయితే కన్న తండ్రికి వద్దన్నమాట. విన్నావా? ఎందుకే నీకు ఈ బతుకు? పుట్టినప్పుడే చంపేసి ఉండాలి. ఇలా ఆడామగా కాని బతుకు ఎందుకు?
మొగోడుగా పుట్టి ఎంతో పొగరుగా తిరిగేవాడిని. మగపిల్లడు పుట్టగానే చాలా ఆనందం వేసింది. కానీ ఇలాంటి పరిస్థితి ఏ కొడుకు ఏ తండ్రికి ఇవ్వకూడదు. ఇక చాలు, ఎక్కడికైనా వెళ్ళి చావురా నువ్వు.